హాయ్ హలో 21 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే మన యొక్క కోర్స్‌లో ఈరోజు డే 7 అనేది చూద్దాం. డే 7 వచ్చేసి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ఇప్పటివరకు మనం 6 వీడియోస్ అనేది చేసాం. సో, ఆ వీడియోస్ యొక్క లింక్ మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఆ వీడియోస్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఈరోజు డే 7 చూద్దాం. సో, డే 7 ఏంటంటే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే గతంలో ఒక పని ఒక సమయానికి జరుగుతూ ఉంటుంది అని చెప్పడాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్తాం. ప్రెజెంట్ నేనిప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఐయామ్ టీచింగ్ ఇంగ్లీష్. దీన్ని ప్రెజెంట్‌లో చెప్తాం. నేను నేర్పిస్తూ ఉన్నాను కాబట్టి. సో, అదే విధంగా నేను నిన్న ఇంగ్లీష్ అనేది నేర్పిస్తూ ఉన్నాను. ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. సో, నేను నిన్న ఇంగ్లీష్ అనేది నేర్పిస్తూ ఉన్నానని చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో మనం చెప్తాం. అంటే ఆ సమయానికి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పి. సో, దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వస్ లేదా వర్ వి1 ఇంగ్ ఆబ్జెక్ట్. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది. వస్ అనేది ఐ, హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్‌గా వస్ ఉపయోగిస్తాం. వర్ అనేది వి, యు, దేకి మనం వర్ అనేది ఉపయోగిస్తాం. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ వాస్ వాచింగ్ టీవీ అట్ 10 పీఎం యెస్టర్‌డే. నిన్న రాత్రి 10 గంటలకు నేను టీవీ చూస్తూ ఉన్నాను. అంటే జరిగిపోయిందని చెప్పట్లేదు. ఆ సమయానికి జరుగుతూ ఉంటుంది. అంటే కంటిన్యూయస్ అని చెప్పేసి. హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. అతను నిన్న ఇదే సమయానికి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. దే వర్ వర్కింగ్ అట్ మైక్రోసాఫ్ట్ ఇన్ 2019. వారు 2019లో మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తూ ఉన్నారు. ఐ వాస్ ట్రావెలింగ్ టు అమలాపురం లాస్ట్ సండే. నేను గత వారం ఆదివారం అమలాపురానికి ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి. ఐ వాస్ స్టడీయింగ్ ఫర్ మై డిగ్రీ బై దట్ టైమ్. ఆ సమయానికి నేను డిగ్రీ అనేది చదువుతూ ఉన్నాను. హీ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై దట్ టైమ్. అతను ఆ సమయానికి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇట్ వాస్ రైనింగ్ యెస్టర్‌డే. నిన్న వర్షం అనేది పడుతూ ఉంది అని చెప్పేసి. వి వర్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ ఆఫ్టర్ కాలేజ్. మేము కాలేజ్ అయిపోయిన తర్వాత ఫుట్‌బాల్ అనేది ఆడుతూ ఉన్నాము. ఎప్పుడు గతంలో. వి వర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. మేము క్రిస్మస్ అనేది జరుపుకుంటూ ఉన్నాము. షీ వాస్ వాటరింగ్ ద ప్లాంట్స్ వెన్ ఐ కాల్ హర్. నేను ఆమెని పిలిచినప్పుడు ఆమె మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నదని చెప్పేసి. సో, ఎప్పుడైతే ఇక్కడ వాస్ అండ్ వర్ వచ్చి ఇంగ్ ఫార్మ్ వచ్చిందో దానికి అర్థం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ఆ పని ఇప్పుడు జరగటం లేదు. గతంలో ఒక సమయం నుంచి ఆ పని జరుగుతూ ఉంది. సో, మీకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మన యొక్క పీడీఎఫ్ బుక్ అనేది కాస్ట్ అనేది తగ్గించాం. 99కి అవైలబుల్‌గా ఉంది. మీకు ఆ బుక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ బుక్ పీడీఎఫ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో నెగెటివ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, వర్, వర్స్ అనే హెల్పింగ్ వర్బ్స్‌కి మధ్యలో నాట్ అనేది చేర్చడం ద్వారా నెగెటివ్స్ అనేవి ఏర్పడతాయి. దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ ద టైమ్. వారు ఆ సమయానికి క్రికెట్ అనేది ఆడటం లేదు. ఐ వాజ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ ద టైమ్. నేను ఆ సమయంలో పరీక్ష రాయటం లేదు. దే వర్ నాట్ గోయింగ్ టు ఎ వెడ్డింగ్ ఎస్టర్డే. వారు నిన్న వివాహానికి వెళ్ళడం లేదు. దే వర్ నాట్ బిల్డింగ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. వాళ్ళు గత సంవత్సరం ఇల్లు కట్టడం లేదు. ద చిల్డ్రన్ వర్ నాట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినడం లేదు. సింపుల్‌గా సెంటెన్స్‌లో ఎన్ఓటి నాట్ అనేది చేర్చితే అవే నెగెటివ్స్ కింద ఏర్పడతాయి. సో, మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో క్వెషన్స్ అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వస్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్‌ని సెంటెన్స్ ముందు ఉంచడం ద్వారా వాటిని మనం క్వెషన్స్ కింద క్రియేట్ చేయొచ్చు. వాస్ షీ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్డ్. అతడు కాల్ చేసేటప్పటికి ఆమె టీవీ చూస్తుందా? వర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద గ్రౌండ్. పిల్లలు నేలపై ఆడుతున్నారా? వాస్ హీ రీడింగ్ ద బుక్ ఎట్ ద టైమ్. అతను ఆ సమయానికి పుస్తకం చదువుతున్నాడా? వర్ దే హ్యావింగ్ లంచ్ వెన్ ఐ కాల్ దెమ్. నేను వారికి కాల్ చేసినప్పుడు వారు భోజనం చేస్తున్నారా? వాస్ ద డాగ్ బార్కింగ్ లౌడ్లీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి కుక్క గట్టిగా అరుస్తుందా? సో, ఈ విధంగా సింపుల్‌గా వస్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్‌ని సెంటెన్స్ ముందు ఉంచితే అవే క్వెషన్స్ కింద ఏర్పడతాయి. సో, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అదేవిధంగా డే 8 వీడియో మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. డే 8 అని మీ కమెంట్స్ ఆధారంగా నేను ఇంకా తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.